హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కేస్ డిజిటల్ ట్రైనింగ్. సో ఈరోజు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనిని గురించి తెలిపేదాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. అది ఎలా అనేది స్ట్రక్చరు అవి మనం వన్ బై వన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది, షెల్, విల్, మే, కెన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ప్లస్ బీ ఫామ్ ఉంటుంది, ప్లస్ V1 ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇది కామన్, మ్యాక్సిమం అన్ని కంటిన్యూస్ టెన్స్కి V1 ఇంగ్ ఫాము బీ యాడ్ చేయడం అనేది కామన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, నౌ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఐ విల్ బీ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నాను అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉంది అని అర్థం. ఐ షెల్ బీ రైటింగ్ ఏ లెటర్, సో ఆల్రెడీ మనం విల్లు షెల్ ఎక్కడ చేయాలనేది డిస్కస్ చేసాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడటం లేదు. సో నేను ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాను లేదా రాయబోతూ ఉన్నాను. నెక్స్ట్, వీ షెల్ బీ రైటింగ్ ఏ లెటర్, మేము ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నాము. యూ విల్ బీ రైటింగ్ ఏ లెటర్, మీరు లేదా నీవు ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నావు. అలాగే దే విల్ బీ రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నారు. అలాగే మీరు నెక్స్ట్ది చూసినట్టయితే హీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నాడు లేదా రాస్తూ ఉన్నాడు భవిష్యత్తులో అనమాట. ఓకే, షీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్, ఆమె ఉత్తరాన్ని రాయబోతూ ఉంది. రవి విల్ బీ రైటింగ్ ఏ లెటర్, రవి ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నాడు. నెక్స్ట్ అలాగే ఇంకొక స్టేట్మెంట్ చూసినట్టయితే మనం లక్ష్మి విల్ బీ రైటింగ్ ఏ లెటర్, లక్ష్మి ఉత్తరాన్ని రాయబోతూ ఉంది. ఈ విధంగా మీరు ఏ వాక్యాన్నైనా సరే విల్ యూస్ చేసి షెల్ యూస్ చేసి మీరు ఏవైతే వాక్యాన్ని వాడాలనుకుంటున్నారో ఆ వాక్యానికి బీ ప్లస్ V1 ఇంగ్ ఫామ్ రాస్తే అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి కూడా 4 ఫామ్స్ ఉంటాయి. ప్రతి టెన్స్ 4 కేటగిరీస్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అవి అఫర్మేటివ్ స్టేట్మెంట్స్, అఫర్మేటివ్లో ఉంటుంది. అలాగే అంటే జనరల్ స్టేట్మెంట్, అలాగే నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ అంటే మనకి కాదు లేదు వాడేది. అలాగే ఇంట్రోగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్, అలాగే నెగిటివ్ ఇంట్రోగేటివ్, క్వశ్చన్ మార్క్లో కాదు లేదు అనే మీనింగ్ని యాడ్ చేయడం అనమాట. సో వాటిలో ప్రతి వాక్యాన్ని మనం చూసినట్టయితే ఐ షెల్ బీ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నాను. ఐ షెల్ నాట్ బీ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాయబోవడం లేదు. షెల్ ఐ బీ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నానా. షెల్ ఐ నాట్ బీ రైటింగ్ ఏ లెటర్, నేను ఉత్తరాన్ని రాయబోవటం లేదు కదా. ఈ విధంగా మనం వాక్యాల్ని వాడాలి అంటే ఈ 4 స్టేట్మెంట్స్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. షెల్ ఐ నాట్ అనేదాన్ని షాంట్ అయిన కూడా అనొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 2లో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చూసినట్టు హీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నాడు. హీ విల్ నాట్ బీ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరాన్ని రాయబోవటం లేదు. విల్ హీ బీ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నాడా, క్వశ్చన్ మార్క్ అనమాట. విల్ హీ నాట్ బీ రైటింగ్ ఏ లెటర్, అతను ఉత్తరాన్ని రాయబోవటం లేదు కదా అనేది నెగిటివ్ ఇంటరాగేటివ్. అలాగే విల్ హీ నాట్ని వోంట్ హీ అని కూడా మనం చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దే యూస్ చేస్తే దే విల్ బీ రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరాన్ని రాయబోతూ ఉన్నారు. అలాగే దే విల్ నాట్ బీ రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరాన్ని రాయబోవటం లేదు. విల్ దే బీ రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారా. విల్ దే నాట్ బీ రైటింగ్ ఏ లెటర్, వారు ఉత్తరాన్ని రాయబోవటం లేదు కదా. ఈ విధంగా మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అంటే ప్రతి వాక్యాన్ని మనం 4 సెంటెన్సెస్గా మనం డిఫరెంట్ వేస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవే అఫర్మేటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఓకే, ఇది అన్ని టెన్సెస్లో మనం నేర్చుకుంటూనే ఉన్నాము కాబట్టి ఈ లోపల మీకు ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది. అఫర్మేటివ్ అనేది ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఇంట్రాగేటివ్ ఉంటుంది. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో మనం ఒక వాక్యాన్ని వాడచ్చు అనేది మనకి తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో యూసేజ్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పని అంటే ఎట్ సమ్ టైమ్. సో భవిష్యత్తులో కొంత సమయంలో జరుగుతూ ఉన్న పనిని మనం ఫ్యూచర్ టెన్స్లో వాడతాము. అది ఎలా అనేది మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాము. వాటికి ఇండికేషన్స్ చూడండి. ఫస్ట్, ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికల్లా.
at 4 p.m. టుమారో, రేపు 4 గంటలకు. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సంవత్సరము, ఓకే తర్వాత సంవత్సరం ఈ సమయంలో. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, సేమ్ నెక్స్ట్ మంత్ ఈ టైంలో. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వారంలో ఈ సమయంలో. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మండే ఈ సమయంలో. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మార్నింగ్ అంటే ఇదే సమయానికి నెక్స్ట్ మార్నింగ్ అంటే తర్వాత, అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కాబట్టి దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడేటప్పుడు ఈ ఇండికేషన్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఓకే, అలాగే ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఈవినింగ్ ఈ సమయానికల్లా. అలా వాక్యాలను చూసినట్టయితే మీకు కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. అవి ఏంటి అని అంటే, షీ విల్ బీ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎట్ టుమారో 4 p.m. ఎట్ 4 p.m. టుమారో ఎలా అయినా చెప్పచ్చు. సో షీ విల్ బీ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎట్ 4 p.m. టుమారో అంటే రేపు 4 గంటల సమయానికల్లా ఆమె మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటుంది, ఆ సమయంలో ఈ పనిని చేయబోతూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పామన్నమాట. అలాగే we shall be or we will be writing an examination at this time tomorrow అంటే రేపు, ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికల్లా మేము ఉత్తరాన్ని రాస్తూ ఉంటాము. అంటే చాలామంది మనం అనుకుంటుంటాం, మీరు ఆ టైంకి ఏం చేస్తుంటారు, లేదా రేపు ఈ సమయానికల్లా ఏం చేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికల్లా ఏం చేస్తారు, లేదా పాతది గుర్తు చేసుకుంటారు, పాస్ట్ టెన్స్లో గుర్తు చేసుకుంటారు కొంతమంది. మేము ఆ టైంలో ఇక్కడ ఉన్నాము, లేదా మేము ఈ సమయానికి అక్కడ ఉంటాము. సో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ దాని గురించి మాట్లాడేటప్పుడు ఇది వాడచ్చు. ఐ షెల్ బీ రైటింగ్, ఐ షెల్ కానీ ఐ విల్ కానీ ఏదైనా వాడచ్చు. ఐ షెల్ బీ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్మీడియట్, సో నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతాడు కాబట్టి అతను ఈ విధంగా చెప్పచ్చు, ఐ షెల్ బీ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. అలాగే హీ విల్ బీ రీడింగ్ ఏ పోయమ్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మార్నింగ్. సో రేపు నెక్స్ట్ మార్నింగ్ ఒక పోయం, పద్యాన్ని చదవబోతూ ఉన్నాడు, లేదా చదువుతూ ఉంటాడు ఈ సమయానికి అని చెప్పొచ్చు. అలాగే దే విల్ బీ సెలబ్రేటింగ్ దివాళీ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ట్యూస్డే. సో నెక్స్ట్ ట్యూస్డే కల్లా వాళ్ళందరూ దివాళీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీకు భవిష్యత్తులో ఏదైతే ఒక సమయం తెలుస్తుందో ఆ సమయంలో ఈ పనిని చేస్తూ ఉంటారు అన్నప్పుడు మాత్రం మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాము. ఓకే, ఈ విధంగా మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని భవిష్యత్తులో జరుగుతున్న పనులు చెప్పడం కోసం మనం వాడతాము. ఓకే, కీప్ వాచింగ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ ఆర్కే డిజిటల్ ట్రైనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.